నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా వెన్నామి రొయ్యల సాగు రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. అందులోనూ వెన్నామి రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం. భారత్లో ఉత్పత్తి అవుతున్న వెన్నామి రొయ్యలు ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్ దేశాలు, వివిధ ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతూ మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. అయితే ఈ మధ్యకాలంలో రొయ్యల్లో నాణ్యత లోపించడం వల్ల రొయ్యల ఎగుమతిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెన్నామి రొయ్యల సాగులో చెరువు తీయడం దగ్గర నుంచి రొయ్య పట్టడం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వెన్నామి రొయ్యల్లో 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించినవే. అయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించని కారణంగా వెన్నామి రొయ్యల పెంపకం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాభదాయకమైన దిగుబడిని పొందేందుకు శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పద్ధతులేంటి ఇప్పుడు చూద్దాం. వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే ముందు సాగు జరుగుతున్న సమయంలోనూ సాగు తర్వాత చేపట్టాల్సిన వివిధ అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. నీటిని నిలిపి ఉంచే స్వభావం గల నేలలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంచుకోవాలి. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఒండ్రు ఇసుక నేలలు, ఇసుక నేలలు నీరు ఇంకే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ నేలలు రొయ్యల పెంపకానికి అనుకూలం కాదు. హెక్టార్ విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో చెరువులను నిర్మించుకోవడం శ్రేయస్కరం. చెరువు నిర్మాణానికి ముందే భూసార పరీక్ష చేయించి తరువాత చెరువు తవ్వకాన్ని ప్రారంభించాలి. చెరువు గట్ల నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గట్ల విస్తీర్ణం అధికమైతే పెంపకం విస్తీర్ణం, ఉత్పాదకత క్షీణిస్తుంది. తక్కువైతే నీటి వేగం పెరిగినప్పుడు గట్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చెరువు గట్లను 1:2 నిష్పత్తిలో అవుట్లెట్ వైపుకు ఏటవాలుగా నిర్మించడం జరుగుతుంది. అంటే చెరువుగట్ల ఎత్తు మీటర్ అయితే ఏటవాలు 2 మీటర్లుగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా చెరువు లోతు 1.5 నుంచి 2 మీటర్లు ఉండేలా నిర్మించాలి. చెరువు నిర్మిస్తున్న సమయంలోనే ఇన్లెట్, సెంట్రల్ డ్రైన్, అవుట్లెట్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే పెంపక సమయంలో ఏర్పడే సేంద్రియ వ్యర్థ పదార్థాలు తొలగించడం సులభమవుతుంది. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవడానికి సెచి డిస్క్ ద్వారా నీటి పారదర్శకతను పరిశీలించేందుకు క్యాట్వాక్లను ఏర్పాటు చేసుకోవాలి. చెరువు తయారీకి ముందు ముఖ్యంగా చెరువును ఎండకు ఆరబెట్టడం, చెరువు అడుగు భాగం దున్నడం, కలుపు మొక్కల నిర్మూలన, సున్నం వాడకం, సహజ సిద్ధమైన ఎరువుల వాడకం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మట్టి ఉదజని సూచిక విలువ సరైన క్షారత్వానికి అనుగుణంగా పొలాలకు వాడే సున్నం చల్లుకోవాలి. చెరువులో తగినంత ప్లాంకన్ వృద్ధికి పులియబెట్టిన వేరుశెనగ చెక్క, తవుడు, ఈస్ట్ల మిశ్రమాన్ని చల్లాలి. రొయ్యల సాగులో రిజర్వాయర్ చెరువును ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతుకు కలిగే ప్రయోజనమేంటి? రొయ్య పిల్లలను ఎక్కడ కొనుగోలు చేయాలి? నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం ఎలా? రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు చూద్దాం. ఉప్పునీటి కాలువ ద్వారా పంపింగ్ చేసుకునే నీటిని ముందుగా శుద్ధిపరిచి తర్వాత పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. ఇందుకోసం రిజర్వాయర్ చెరువును ఏర్పాటు చేసుకోవాలి. పెంపక చెరువుల విస్తీర్ణంలో 10% విస్తీర్ణాన్ని రిజర్వాయర్ చెరువుల ఏర్పాటుకు వినియోగించాలి. ఈ విధానంలో వ్యాధికారక జీవులను, వాహకాలను నీటి ద్వారా పెంపక చెరువుల్లోకి చేరకుండా నివారించవచ్చు. కాలువల నుంచి రిజర్వాయర్లోకి తోడుకున్న నీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రపరిచి 3 నుంచి 4 రోజుల తర్వాత పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. టైగర్ రొయ్యతో పోల్చితే వెన్నామిని ఎక్కువ సంఖ్యలో స్టాకింగ్ చేసి పెంచడం వల్ల పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువవుతోంది. కాబట్టి
వైరల్ బ్యాక్టీరియా వ్యాధులు రాకుండా జీవరక్షణ ఏర్పాటు చేసుకోవాలి. చెరువులో నీరు నింపడం కంటే ముందే చెరువు గట్లపై పీత వలలు, చెరువులపై పక్షుల వలలు ఏర్పాటు చెయ్యాలి. ఈ విధమైన జీవరక్షణ విధానాలు పాటించడం ద్వారా వ్యాధి కారకాలను చెరువులోకి ప్రవేశించకుండా ముందుగానే నియంత్రించవచ్చు. ఇన్లెట్ కాలువలు, రిజర్వాయర్ చెరువులను కూడా ఎండబెట్టి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రొయ్య పిల్లలను ప్రభుత్వ గుర్తింపు పొందిన హ్యాచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. హ్యాచరీల నుంచి కొనుగోలు చేసుకునే ముందు వాటికి సోకే వివిధమైన వైరస్ వ్యాధులకు పరీక్ష చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత చెరువులోకి వదలాలి. నాణ్యతగల రొయ్య విత్తనాన్ని పీసీఆర్ పరీక్ష ద్వారా ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి జబ్బులు లేని తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తి చేసిన పిల్లలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. హ్యాచరీ నుండి రొయ్య పిల్లలను సేకరించినప్పుడు చెరువు నీటి లవణీయతకు అనుగుణంగా హ్యాచరీల్లో అలవాటు చేసిన తర్వాతే చెరువుల్లోకి వదలాలి. సాధారణంగా పిల్ 12 నుంచి 18 దశ పిల్లలను ఎంచుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు నీటిలో ప్రాణవాయువు సాంద్రతను సరిచూసుకోవాలి. తక్కువగా ఉంటే ఏరేటర్లు ఏర్పాటు చేయాలి. హ్యాచరీ రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు పిల్లల సంచులను చెరువులోని నీటిపై వదిలి చెరువు నీటి ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డ తర్వాత సంచులను విప్పి చెరువు నీటిని కొద్ది కొద్దిగా కలుపుతూ 12 నుంచి 20 నిమిషాల తర్వాత చెరువులోకి వదలాలి. 1 చదరపు మీటర్ విస్తీర్ణానికి 20 నుంచి 50 పిల్లలను స్టాకింగ్ చేసుకోవచ్చు. చెరువులో ఏర్పాటు చేసుకున్న హాపాలో 100 రొయ్య పిల్లలను వదిలి 24 గంటల తర్వాత బతికున్న వాటి సంఖ్యను బట్టి చెరువులో వదిలిన రొయ్య పిల్లల బతుకుదల శాతాన్ని లెక్కించుకోవాలి. రొయ్యల సాగులో నీటి యాజమాన్య పద్ధతులేంటి? ఏరేషన్ ప్రక్రియ ఏ విధంగా చేయాలి? ఎలాంటి మేతను ఎంత మోతాదులో అందించాలి? చెరువులో నీటి నాణ్యతను స్థిరంగా ఉంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. రొయ్యల సాగులో నీటి యాజమాన్యం అత్యంత ముఖ్యం. ప్రతిరోజు చెరువు నీటి గుణాలను పరిశీలించి సరిచూసుకుంటూ ఉండాలి. నీటిలో కరిగే ప్రాణవాయువు 75 ppm, నీటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడు, ఉదయని సూచిక 7 నుంచి 8, క్షారత్వం 70 నుంచి 250 ppm, నీటి పారదర్శకత 30 నుంచి 35 సెంటీమీటర్లు, అమోనియా 2 ppm కన్నా తక్కువ లవణీయత 10 నుంచి 20 ppm ఉండాలి. కార్బన్, నైట్రోజన్ల నిష్పత్తి 20:1లో ఉంటే ప్లాంకన్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. రొయ్యల్లో గుల్ల విడుదలకు, కొత్త గుల్ల తయారీకి కాల్షియం, మెగ్నీషియం వంటి ధాతువులు అవసరం. సరైన గుల్ల విడుదలకు, మంచి పెరుగుదలకు నీటిలో 200 ppm కాల్షియం, కనీసం 500 ppm మెగ్నీషియం అవసరం. చెరువులో ప్రోబయోటిక్స్ తగిన క్రమంలో వాడటం వల్ల ఉపయోగకర బ్యాక్టీరియా, ప్లాంకన్ వృద్ధి చెంది నీటి నాణ్యత పెరుగుతుంది. నీటిలో ప్రాణవాయువు అనుకూల స్థాయిలో ఉంచడానికి ఏరేషన్ ఎంతో అవసరం. ప్రాణవాయువు 5 ppm ఉండాలి. ఏరేటర్లలో పాడిల్ వీల్ ఏరేటర్లు ముఖ్యమైనవి. 1 హెక్టార్కు కనీసం 4 ఏరేటర్లు ఏర్పాటు చేయాలి. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో చెరువులో ప్రాణవాయువు తగ్గే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆ సమయంలో ఏరేటర్లు తప్పనిసరిగా ఆడించాలి. చెరువులో ప్రతి 400 నుంచి 450 కిలోల రొయ్యలకు 1 హార్స్ పవర్ సమర్థత ఉన్న ఏరేటర్ అవసరం. రొయ్యల సాగుకయ్యే పెట్టుబడిలో మేత ఖర్చే 50 నుంచి 60% వరకు ఉంటుంది. రొయ్యల సాగులో పెల్లెట్ మేతల వాడకం తెలిసిన విషయమే. సాధారణంగా రొయ్యల సాగులో ప్రతి 4 నుంచి 5 గంటలకొకసారి మేత చల్లాలి. 1 లక్ష సీడుకు 1.5 కిలోల మేత చొప్పున మొదలుపెట్టి నెల రోజుల వరకు ఇవ్వాలి. నెల రోజుల తరువాత వారానికొకసారి రొయ్యలను విసురు వలతో పట్టి సగటు బరువును లెక్కకట్టి మేత పరిమాణాన్ని నిర్ణయించాలి. మేత కంపెనీ వారు ఇచ్చే పట్టికను బట్టి కాకు చెక్ ఆధారంగా మేత శాతాన్ని కంపెనీ పట్టికకు సరిచూసుకొని లెక్కకట్టి పెంచుకోవచ్చు. హెక్టార్కు 4 చెక్ ట్రేలను దిక్కుకొకటి చొప్పున 4 వైపులా ఏర్పాటు చేసుకోవాలి.
మేత వేసే సమయంలో 30 నిమిషాల వరకు ఏరేటర్లు ఆడించకూడదు. సుమారు 2 నుంచి 3 గంటల స్థిరత్వం కలిగిన మేతలను ఎంచుకుంటే రొయ్యకు ఎక్కువసేపు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా నీటి నాణ్యత దెబ్బతినదు, మేత వృధా కాదు. ఎక్కువ మేత వల్ల రొయ్యలు త్వరగా పెరుగుతాయి అన్న అపోహ సరైంది కాదు. తినకుండా మిగిలిపోయిన మేతలు చెరువు అడుగు భాగాన చేరుకొని నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విష వాయువుల ఉత్పత్తికి కూడా కారణమవుతాయి. వెన్నామి రొయ్యల సాగులో రొయ్య పిల్లల ఆరోగ్య సంరక్షణ తప్పనిసరి. మేతలో తేడా వచ్చినా, నీటిలో నాణ్యత లోపించినా రొయ్యలు వ్యాధులకు గురవుతాయి, ఒత్తిడికి లోనవుతాయి. రొయ్యల పెట్టుబడిలో కూడా జాగ్రత్త తప్పనిసరి. పంట పూర్తయిన తర్వాత చెరువును శుభ్రం చేయడంలోనూ రైతులు మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేత ఇస్తున్న చెరువులో మేత వాడకం తగ్గిపోతే రొయ్యలు ఒత్తిడికి లేదా అనారోగ్యానికి గురవుతున్నాయని రైతులు గుర్తించాలి. వెనామీ రొయ్యలకు తెల్లమచ్చల వైరస్, ఈహెచ్పి, తెల్ల కండరాల, తెల్లరెట్ట, వైట్ గట్, లూజ్ షెల్, నల్లమొప్పలు వంటి వ్యాధులు, వాతావరణ సంబంధిత సమస్యల్లో నీటిలో కరిగే ప్రాణవాయువు లోటు, అమోనియా హాని వల్ల కలిగే వ్యాధులు ముఖ్యమైనవి. ఎక్కువ శాతం వ్యాధులకు వచ్చిన తర్వాత చికిత్స మార్గం లేదు. కాబట్టి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలి. నిషేధిత యాంటీబయాటిక్స్ వాడకూడదు. చెరువు నీటిని 1 నుంచి 1.5 అడుగులకు తగ్గించి లాగుడు వలతో చాలా భాగం పట్టుబడి చెయ్యొచ్చు. ఎక్కువగా తెల్లవారుజామున లేదా సాయంత్రం పట్టుబడి చెయ్యాలి. మధ్యాహ్నం పట్టుబడి చేస్తే రొయ్యల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా సాగు 120 నుంచి 150 రోజులు ఉండటం వల్ల రొయ్య 20 నుంచి 30 గ్రాములకు పెరుగుతుంది. ఇలా చెయ్యడం వల్ల సంవత్సరానికి 2 పంటలొచ్చే అవకాశముంది. మార్కెట్కు రవాణా చేసే అప్పుడు రొయ్యల్ని క్రష్ చేసిన ఐస్లో ఉంచడం మంచిది. రొయ్యల పట్టుబడి అయిన తర్వాత చెరువు అడుగు భాగంలో మిగిలిన నీటిని అవుట్లెట్ ద్వారా కానీ ఇంజిన్ సహాయంతో గానీ పూర్తిగా బయటకు తోడేయాలి. బయటకు తోడేసే నీటిని ఎఫ్టియంట్ చెరువులోకి పంపి శుద్ధి చేసిన తర్వాత బయటకు వదలాలి. చెరువు నుంచి నీటిని వదిలిన తర్వాత అడుగు భాగాన గల బురద లేదా నల్లమట్టిని తొలగించి చెరువు బయట పోయాలి. కాని ఆ మట్టిని తీసి చెరువు గట్లపై పోస్తుంటారు. వరదలు వచ్చినప్పుడు ఆ బురద చెరువులోకి చేరి రొయ్యల్లో వ్యాధులను కలిగిస్తుంది. చెరువు అడుగు భాగాన 4 నుంచి 5 మిల్లీమీటర్ల లోతు వరకు మాత్రమే ప్రాణవాయువు ఉంటుంది. ఇంతకంటే లోతులో ప్రాణవాయువు లేకపోవడం వల్ల వ్యర్థాలు, సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నమై హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా విషవాయులు వెలువడటం వల్ల రొయ్యలు బ్లాక్ గిల్, బ్రౌన్ గిల్ వ్యాధుల బారిన పడే అవకాశముంది. కాబట్టి పంట పూర్తయిన తర్వాత 2వ పంట వేసే ముందు బురదను తప్పక తొలగించాలి. చెరువును 2 నెలలు పూర్తిగా పగుళ్లు వచ్చే వరకు ఎండబెట్టాలి. ఒకవేళ చెరువు తడిగానే ఉంటే హైడ్రేటెడ్ లైమ్ను చదరపు మీటరుకు 1/4 కిలో చొప్పున చల్లవచ్చు. ఇలా చేయడం వల్ల హానికరమైన జీవులు, వాయువులు నశిస్తాయి. చెరువు అడుగు భాగాన్ని దున్నటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది. భూమి సారవంతమై ఖనిజ లవణాలు వృద్ధి చెంది అధిక దిగుబడి వస్తుంది. చెరువు శుభ్రం చేసుకున్న తర్వాత 2 అడుగుల వరకు నీటిని నింపి తర్వాత రోజు ఆ నీటిని బయటకు పంపాలి. ఇలా చేయడం వల్ల నేలలో pHను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. pH విలువ 7 వచ్చే వరకు ఇలా చెయ్యాలి. రొయ్యల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల వెనామీ రొయ్యల ఉత్పత్తిని లాభాల బాటలో నడిపించవచ్చు. ఆరోగ్యకరమైన రొయ్య పిల్లలే సాగుకు ఆయువు పట్టు. అందుకే వెన్నామీ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందించేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు సముద్ర ఉత్పత్తుల రకానికి చెందిన వాటిని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సీడ్ తెచ్చుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించే దిశగా సర్కార్ కూడా అడుగులు వేస్తోంది. ఆక్వా రైతులను ప్రోత్సహిస్తోంది.